Hello everyone, I am Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, హైదరాబాద్. ఈరోజు మనం అసలు పీనైల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఇది చేయించుకోవచ్చా లేదా, లేకపోతే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, దీనివల్ల పిల్లలు పుడతారా లేదా, దీనివల్ల మూత్ర సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా. సో మొదటిగా పీనైల్ ఇంప్లాంట్ అన్నది ఎప్పుడైనా కానీ ఎవరిలో అయినా అంగం లోపట్ల కంప్లీట్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉండి కంప్లీట్గా బ్లడ్ ఫ్లో లేదు, అంగస్తంభన అవ్వట్లేదు ఒకటి. రెండోది ఎవరికైనా పక్షవాతం వచ్చింది అంటే అసలు అంగంలోకి ఎటువంటి సెన్సేషన్ లేదు, అలాంటి వారిలో మనం ఇంప్లాంట్స్ అనేది చేసుకోవచ్చు. మూడోది ఎవరిలో అయితే కంప్లీట్ స్పైనల్ ఇంజురీ అయిందో, అసలు అంగస్తంభనే లేదు, అలాంటి వారిలో కూడా మనం పీనైల్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు. సో పీనైల్ ఇంప్లాంట్ అనేది ఏముండదండి, అంగం లోపల 3 ఛాంబర్స్ ఉంటాయి. సో అంగం ఇలా ఉంటే ఇలా 2 ఛాంబర్స్ ఉంటాయి, కింద మూత్రం దారి. సో ఈ 2 ఛాంబర్స్లలో మనం ఒక ఇంప్లాంట్ లాంటి మెటీరియల్ పెడతాం. ఇంప్లాంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా పండ్లు పోతే పండ్లు ఎట్లా తయారు చేసి పెడతారో అట్లాంటి ఇంప్లాంట్స్ లాంటివి అండి. సిలికాన్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఇలా ఇంప్లాంట్ అనేది ఏదైతే ఈ దారి ఇది ఈ 2 ట్యూబ్స్ ఉన్నాయో దీన్ని కార్పోరల్ బాడీస్ అంటారు. దీన్ని లెఫ్ట్ కార్పోరల్ బాడీ అంటారు, దీన్ని రైట్ కార్పోరల్ బాడీ. ఈ లెఫ్ట్లో ఒక ట్యూబ్, రైట్లో ఒక ట్యూబ్ పెడతాం. సో ఇది పెట్టడం ద్వారా ఇది ఏది అబ్నార్మల్ కాదు, ఎందుకంటే ఇది ఉంది అని మీకు ఒక ఆపరేట్ చేసిన డాక్టర్కి తప్ప మూడో మనిషికి తెలియదు. ఇదంతా లోపటిగా సేఫ్గా ఉంటుంది. సో దీనికి చాలా చిన్న ఇన్సిషన్ అండి, చాలా కాస్మెటిక్గా చేస్తాను. జస్ట్ ఒక 3 సెంటీమీటర్స్ ఇన్సిషన్తో మొత్తం మీ సర్జరీ అయిపోతుంది. సో దీనికి ఎన్ని డేస్ ఉండాల్సిన అవసరం లేదండి. దీంట్లో మ్యాక్సిమం ఇందులో 1 డే హాస్పిటల్ అడ్మిషన్ ఉంటుంది. మళ్ళీ సెక్స్ రీస్టార్ట్ చేయడానికి 45 డేస్ పడుతుంది, ఎందుకంటే లోపల వేసిన మెటీరియల్ చుట్టూ డిఫరెంట్ లేయర్స్ ఫామ్ కావాలి కాబట్టి అది అంత టైం పడుతుంది.